సరే ఇప్పుడు ఒక క్వశ్చన్, ఇన్ కేస్ అనుకుందాం, మళ్ళీ కూటమిలో టీడీపీ వేరేగా జనసేన వేరేగా పోటీ చేస్తే ఓట్లు చీలి మళ్ళీ వైసీపీ వచ్చే అవకాశం ఉందా? సార్ చూడండి సార్, టీడీపీ జనసేన విడిగి పోటీ చేయడం అనేది జరగని విషయం. ఓకే, వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. ఇన్ కేస్ వైసీపీకి ఇంకా ఓటు బ్యాంక్ ఉందా లేదా? వైసీపీ పరిస్థితి ఏంటి? వైసీపీ ఓటు బ్యాంక్ అంటే సార్ ఇప్పుడు స్ట్రైట్ గా చెప్తున్నాను, వైసీపీ పార్టీలో నాయకులే లేరు సార్. అసలు నాయకులు చంపైపోతున్నారు, ఒక్కొక్కటి వేరే పార్టీలో వెళ్ళిపోవడం చూస్తున్నారు, లేదా పార్టీ రాజీనామాలు చేసేస్తున్నారు. విజయసాయి రెడ్డి గారు మీకు తెలియదు, జగన్ తర్వాత సెకండ్ ఫేజ్ అవును. విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? బయటికి వెళ్ళిపోయారు. ఇలాగ ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎవరు ఉండలేరు. అతను ఒక నియంతలా చేస్తారు కాబట్టి ఉండలేకపోతున్నారు, బయటకు వచ్చేస్తారు. మీరు చెప్పినట్టుగా ఎలక్షన్ వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ అతని తమ్ముడు ఉన్నారు కదా, ఏంటి అతని పేరు, వాళ్ళ బ్రదర్ ఉన్నారు కదా, వాళ్ళ బ్రదరు తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చుట్టాలు బంధుమిత్రులు వీలే తప్ప ఇంకెవరు ఉండరు. ఓన్లీ కడపలోనే ఉంటుంది వైసీపీ పార్టీ, ఆంధ్రాలో మరి ఇంకెక్కడ ఉండదు. కడప పులివెందుల ఈ ఏరియాల్లోనే ఉంటుంది. అక్కడ కూడాను ఏ వార్డు మెంబర్లు గానో కౌన్సిలర్ కార్పొరేటర్ గా పిలుస్తారు. అందుకన్నా ముందుకెళ్ళే మరి ఛాన్స్ జగన్ గారు మరి జగన్ గారు అంతా అంటే అది ఒక్క కాన్స్టిట్యున్సీ ఎంచుకొని తాతల తండ్రుల నుంచి వస్తుంది పెట్టుకొని కాదు. జగన్ గారికి ఆ కాన్స్టిట్యున్సీ గారి బయటికి రమ్మనండి, సార్కి బయటకు వచ్చి ఒకసారి పోటీ చేయమనండి. ఫస్ట్ ఆ గట్స్ ఉండాలి. సేఫ్ జోన్ గేమ్స్ అంటారు. సేఫ్ జోన్లో ఉండే ఆడడం వేరు, రిస్క్ తీసుకుని ఆడడం వేరు. పవన్ కళ్యాణ్ గారు రిస్క్ తీసుకుంటారు, ఇప్పుడు రిస్క్ తీసుకుని ఆడుతారు. అయితే ఇటు లేదా అటు భయపడరు. రిజల్ట్ కోసం భయపడితే మన ప్రజెంట్ ప్రయత్నించాలి. సో అది పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం ఉండదు, నాకు ఇష్టం ఉండదు. సో ప్రయత్నించడం మా పని. జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు, రిజల్టే చూస్తారు తప్ప ప్రయత్నం ఎలాగుందా, ఆ ప్రయత్నం ఎలా చేసామా అవన్నీ అతను అవసరం, రిజల్టే కావాలి. అందుకోసం పులివెందులో సేఫ్ జోన్లో ఉన్నది. బయటికి రమ్మానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదవుతారో పరిస్థితి చూడండి, అతను ఓడిపోతారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వైసీపీ వాళ్ళకి నాయకులు వచ్చి నాకు చెప్పచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వు చెప్తున్నావా ఇలాగలాగా, వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు, వాళ్ళ అక్క చెప్తున్నారు, ఇంట్లో వాళ్ళు చెప్తున్నప్పుడు వీళ్ళు వచ్చి ఇంకా నన్ను అడిగితే నేను దానికి సమాధానం చెప్పలేదు. ఎందుకంటే అది ఏదైనా సమాధానం షర్మిల గారు కరెక్ట్. సరే ఇప్పుడు మనకి ఎలక్షన్ అయ్యే టైంకి మన జనసేన యొక్క స్ట్రైక్ రేట్ ఎలా ఉంది? ఓవరాల్ స్టేట్ వైడ్గా ఎంత పర్సంటేజ్లో ఉంది? ఇప్పుడు ఈ 1 yearలో ఎంత పర్సెంట్ పెరిగింది చెప్పగలరా? సార్ ఇప్పుడు ఈ 1 yearలో చూసుకున్నట్టుగైతే అరౌండ్ 40 దగ్గర వస్తుంది సార్. 40 దగ్గరకు వస్తుంది జనసేన 40 దగ్గరకు వస్తాం. ఎందుకంటే ఎలక్షన్ టైంకి ఎంత ఉందన్నారు? మెయిన్ ఏంటంటే మీకు ఎలక్షన్ టైం నా సిచ్యువేషన్ మీరు దాంట్లో కంపేర్ చేసుకుంటే అప్పటికి మనకి అధికారం ఉన్న పార్టీ ఒకటి ఉంది, ఎలక్షన్ వాళ్ళు పోటీ చేసి మీకు తెలిసింది టీడీపీ, మనం పోటీ చేసిన సీట్లు తక్కువ కాబట్టి మీరు దాన్ని పర్సంటేజ్ కింద క్యాల్కులేట్ చేయకూడదు. నేనైతే దాన్ని పరిగణలోకి తీసుకోను, ఎలక్షన్ తర్వాత తీసుకుంటాను. ఎందుకంటే స్టేట్ లెవెల్ గా ఉన్న ఓట్లందరూ ఓట్లేదు జనసేన ఓటర్స్ అందరూ అన్ని చోట్ల వేసారు కనుక ఆ వచ్చిన పర్సంటేజ్ మనం క్యాల్కులేట్ చేస్తే తక్కువ కనిపిస్తుంది. సో నేను అదేంటంటే ఎలక్షన్ తర్వాత ఇప్పుడు గ్రామాలు తర్వాత దాంతోపాటు ఏజెన్సీ ప్రాంతాలు చూస్తే పవన్ కళ్యాణ్ గారు పర్యటన ఎలా చేస్తున్నారు, రోడ్లు వేయిస్తున్నారు. అక్కడ అంతా చూసుకుంటే ఇప్పుడు యునానిమస్ వన్ సైడ్ అన్నట్టుగా అంత జనసేనలో ఉన్నారు, ఎవరికి అడిగినా జనసేన అంటున్నారు. ఇప్పుడు మా విజయనగరం సైడ్ సాలూరు కానీ పార్పురం కానీ కురుపం కానీ ఇవన్నీ మీకు ఏజెన్సీస్ ఏరియాలు ఇలాంటివన్నీ ఇప్పుడు జనసేన ప్యూర్ జనసేనగా అయిపోయాయి. సో ఇలా మీరు లెక్కేసుకుని వెళ్తే విలేజ్ లో పార్టీ బాగా స్ట్రాంగ్. ఒకప్పుడు విలేజ్ లో లేదన్న జనసేన పార్టీ ఈ రోజు విలేజ్ లో చాలా స్ట్రాంగ్ అయిపోయింది విలేజ్ లో. సో అలా మా వర్క్ ఉంది 1 year గా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే మంత్రిగా తీసుకున్నారో అప్పటి నుంచి మీరు గ్రామాలు చేస్తున్నారు బాగా. దాన్ని బట్టి మా పర్సంటేజ్ అనేది ఇప్పుడు నేనైతే 40% అని చెప్పాను. 40% మొత్తం ఓవరాల్ స్టేట్ మొత్తం వైడ్ చూడవస్తుంది. ఇప్పుడు అంటే పెరిగిందంటారా? ఇప్పుడు ఎలక్షన్కి ఇప్పటికీ మధ్యలో పెరిగింది సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ అవకాశం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఎలా చేస్తారో ఒక చిన్న కొంతమంది డౌట్ కూడా ఉండేది, టు బి ఫ్రాంక్ అయితే. కానీ ఇప్పుడు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వర్క్ చూసారో ఎందుకు అప్పుడు గెలిపించుకోలేదని ఏడుస్తున్నారు, అందరూ బాధపడుతున్నారు. అరే అప్పుడే గెలుచుకుని ఉంటే బాగుందని, గెలిపించుంటే ఈ పార్టీకి ఎంత డెవలప్ అయి ఉందని చెప్పి. గాజువాక ప్రజలైతే మేము వెళ్తుంటాం విజయనగరం కాబట్టి మాకు దగ్గరే కాబట్టి ఇప్పుడు బాధపడతారు, వాళ్ళు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. రాజువాక గాని ఎంత తప్పు చేసాం, అటువంటి వ్యక్తిని గెలిపించుకోలేకపోయాం, అటువంటి అవకాశం మళ్ళీ మాకు వస్తుందో రాదో తెలియదు. పిఠాపురం వాళ్ళకి దక్కింది. మళ్ళీ ఎలక్షన్ వస్తే పవన్ కళ్యాణ్ ఈసారి మా దగ్గర నిలబడమని చెప్పి వాళ్ళు మొరపెట్టుకుంటున్నారు, లెటర్ రాసి పంపిస్తున్నారు ఒక్కొక్కరు. ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి ఉంటారు? మళ్ళీ పిఠాపురం
ఎందుకంటే వాళ్ళు అదృష్టవంతులు చెప్పాలంటే. అదే ఖచ్చితంగా